ఫస్ట్ సెంటెన్స్ అంటే she said to me అలా she is dead అంటే she exclaimed to sorrow that he was dead. మరి ఈ సెంటెన్స్ ఎలా రాయాలి? My friend exclaimed with joy me that me ఉండదు, ఇంకా ప్రాణం తీసుకోక్కర్లేదు ఇంకా. బ్రహ్మాజీ okay that he had passed in the exam. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఉంది కాబట్టి దేని పెట్టి మార్చాలి? సబ్జెక్ట్ ని పెట్టి. ఇందులో ఇక్కడ మై ఫ్రెండ్ అంటే హీతో సమానం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? he had passed in the exam. ఓకే. yes sir. ఓకే, నెక్స్ట్ అనేది చూడండి. ఏ కస్టమర్ సెడ్ టు హోటల్ ఓనర్, షా హౌ డర్టీ దిస్ ప్లేట్ ఈస్. ఓకే, ఇక్కడ సెంటెన్స్ ఈజ్ ఉంది, సెంటెన్స్ అన్నిట్లో ఉంది ఈజ్. ఓకేనా? yes sir. ఇది ఏం చేయాలి? ఈజ్ వజ్ అయిపోద్ది, సబ్జెక్ట్ టర్మ్ పెట్టాలి. చూద్దాం ఇది ఎలా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు షా అని వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎక్స్క్లైమ్డ్ విత్ కంటెంప్ట్. ఏ కస్టమర్ exclaimed with contempt. బ్రహ్మాజీ ఆలకిస్తున్నావా? The customer exclaimed with contempt that how sour this buttermilk is అన్నాను కదా. హౌ sour is అన్నది ఇంకా హౌ కూడా అక్కర్లేదు. దట్ బటర్మిల్క్ was sour అంతే, హౌ కూడా అక్కర్లేదు. అర్థమవుతుందా? ఓకే సార్. హౌ తీసేస్తాం. ఇక్కడ ఇందులో హౌ ఉంది కదా, హౌ ఈ ఈజ్ ని వజ్ కింద మార్చి ఈ వజ్ ని ఎక్కడ పెడతాం? మిల్క్ తర్వాత సబ్జెక్ట్. ఇందులో సబ్జెక్ట్ ఇది బటర్ మిల్క్. ఓకే. yes sir. Explained with the contempt that the buttermilk was sour. Next, Pope, how bad your language is, you said it to me. ఇది కూడా అంతే, పోప్ అని వచ్చినా సరే ఎక్స్క్లైమ్డ్ విత్ కంటెంప్ట్ అని చేయాలి. You exclaimed with contempt that ఇక్కడ హౌ బ్యాడ్ యువర్ లాంగ్వేజ్ ఈజ్ అని ఉంది కదా. యువర్ లాంగ్వేజ్ అంటే సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉంటే యువర్ లాంగ్వేజ్ ఇందులో ఇందులో ఆబ్జెక్ట్ ఎవరు? మీ. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు సో దట్ మై లాంగ్వేజ్ వాస్ బ్యాడ్. yes sir. He exclaimed with contempt that my language was bad. Achut, can you hear me? Achut, okay, next చూడమ్మా. Ravi said to me, oh, I forgot your book at my house. yes sir. ఇప్పుడు హో అని వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను ఇక్కడ చూడు. హో వచ్చినప్పుడు రిగ్రెట్. రవి ఎక్స్క్లైమ్డ్ విత్ రిగ్రెట్ that he forgot my book at my house. At his house. yes sir. At his house. Okay, adi next. yes sir. aha, I won the lottery, my friend said to me. ఏమన్నాడు మా ఫ్రెండ్? ఓహో నేను ఈ లాటరీ నెగ్గాను రా అన్నాడు. ఆహా అని వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను ఇక్కడ చూడు. exclaimed with delight. Okay, delight. ఇప్పుడు ఏం చేయాలి? my friend
exclaimed with delight me delight that that he won the he had won. ఇక్కడ పాస్ట్ had టెన్స్ ఉంది was. కదా, ఇక్కడ Yes, పాస్ట్ sir. టెన్స్ ఉంది కదా, వన్ పాస్ట్ టెన్స్ అయినా Yes, sir. ఒక సెంటెన్స్ పాస్ట్ Yes, టెన్స్ sir. లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి మార్చాలి. he had won Yes, the sir. Lottery. లాటరీ అంతే. ఇది బ్లెస్సింగ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇందులో కూడా చెప్పొచ్చు అని ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను అంతే. he said to me Yes, sir. bless you He told me that God might bless me. bless me. ఓకే, ఆ విధంగా రాసిమాట. Okay, sir. ఇక్కడ ఈ టోల్ ప్లేస్ లో బ్లెస్డ్ మీ కూడా రాయొచ్చు. Yes, sir. బ్లెస్డ్ మీ, he blessed me that God might bless me. ఓకే, అలా కూడా రాసుకోవచ్చు. Yes, sir. ఇది ఈ విధంగా ఈ సెంటెన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఇకపోతే Okay, నెక్స్ట్ sir. మోడల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్. ఒక సెంటెన్స్ లో క్వశ్చన్స్ ఉంటే ఏం చేయాలన్నది ఇప్పుడు మనం నేర్చుకుందాం. అసలు క్వశ్చన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి మనకి? 3 రకాలు. ఓకేనా. ఏంటి sir. 3 రకాలు చూద్దాం. Yes, 3 రకాల క్వశ్చన్స్ ఏంటి చూద్దాం. ఎన్ని రకాల క్వశ్చన్స్? కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ yes or no. Yes, sir. No questions. రెండు Full answer questions. Full answer questions. ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్. 3 Positive and negative tag questions. ట్యాగ్ క్వశ్చన్స్. Yes, sir. అంతే కదా. ఈ Yes, sir. ట్యాగ్ క్వశ్చన్స్ పక్కన పెట్టేసేది అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సిన ఈ రెండుని, ఈ రెండుని Yes, sir. రెండింటిని Yes, sir. ఏ విధంగా మార్చాలి డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ లో? ఓకే, ఒకవేళ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఎస్ఆర్ ఆన్సర్ క్వశ్చన్ ఉంటే ఏం చేయాలి? ఇన్వర్టెడ్ కామర్స్ లో ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ ఉంటే ఏం చేయాలి? Okay, sir. ఎస్ఆర్ ఆన్సర్ గురించి పూర్తిగా నేర్చుకున్నాం అనుకో, ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈజీ అయిపోతుంది. Yes, sir. అసలు ఏంటి క్వశ్చన్ యొక్క రూల్ ఏంటి చూద్దాం. ఎస్ఆర్ ఆన్సర్ క్వశ్చన్. షీ సెడ్ టు మీ కామా ఇన్వర్టెడ్ కామర్స్ లో డు యూ స్పీక్ ఇంగ్లీష్. ఎస్ఆర్ ఆన్సర్ క్వశ్చనే కదా. ఆవిడ ఏమడిగింది Yes, sir. నన్ను? నువ్వు She- ఇంగ్లీష్ మాట్లాడతావా? Yes, sir. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా అని అడిగింది. షీ సెడ్ టు మీ, అవును అని అడిగింది. నాతో ఉంది డూ యూ స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా? ఎస్ఆర్ ఆన్సర్ క్వశ్చన్ డూ డజల్ తో స్టార్ట్ అయితే ఎస్ఆర్ ఆన్సర్ క్వశ్చన్ బట్టి లేకుండా సహాకి క్రియతో స్టార్ట్ అవుతే ఎస్ఆర్ ఆన్సర్ క్వశ్చన్ అని మీరు నేర్చుకున్నారు. ఓకేనా. Yes, sir. ఇప్పుడు ఇది డూ డజల్ తో స్టార్ట్ అయింది. ఏ టెన్స్ ఇది? Simple present, sir. డూ డజల్ తో స్టార్ట్ అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఒకవేళ ఇక్కడ డిడ్ తో స్టార్ట్ అయితే Past, sir. అది పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ యామిజర్ తో sir. స్టార్ట్ అయితే continuous, అది ఆర్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే ఏ టెన్స్? sir. అది కంటిన్యూస్ టెన్స్ అమ్మా, మర్చిపోయావు. yes, sir. పాత చూస్తూ ఉండాలి. కొత్త sir. నేర్చుకుంటున్నారు, పాత నేర్చుకుని చూస్తలేదు మీరు. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. Yes, yes, sir. ఇలాగా యామిజర్ తో గానీ, డూడస్ తో గానీ, డిడ్ తో గానీ, లేకపోతే వజ్వర్ తో గానీ, హ్యావ్ హ్యాస్ తో గానీ, హ్యాడ్ తో గానీ, విల్ తో గానీ, షల్ తో గానీ, కెన్ తో గానీ, కుడ్ తో గానీ ఇలా స్టార్ట్ అయితే అవి ఎస్ఆర్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫుల్ Yes, ఆన్సర్ sir. క్వశ్చన్ కూడా ఉంటుంది. వాట్, విచ్, వేర్, ఇవన్నీ అంటే Yes, sir. ఇంట్రాగేటివ్, యాడ్జెక్టివ్స్, ఇంట్రాగేటివ్ క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. సో అవి ఉంటే ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే. లేకపోతే Yes, sir. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇలా ఎస్ఆర్ ఆన్సర్ క్వశ్చన్ ఉందనుకో, ఆర్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్, సి సెడ్ టు మీ ఆర్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్ అను. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ సెడ్ టుని ఏం చేయాలట? ఆస్క్డ్ అని కానీ, సెడ్ టు ఏం చేయాలి? ఆస్క్డ్. Ask. క్వశ్చన్ అని కానీ, లేదా ఎంక్వైర్డ్ అని కానీ, ఎంక్వైర్డ్ అని కానీ మార్చాలి. నెక్స్ట్ Yes, sir. అనవచ్చు. సెడ్ టుని ఆస్క్డ్ అని Yes, sir. అడగచ్చు, క్వశ్చన్ గా మార్చచ్చు, ఎంక్వైర్డ్ అని రాయొచ్చు, ఎంక్వైర్డ్ అని రాయొచ్చు, ఇంట్రాగేటెడ్ అని రాయొచ్చు. Yes, sir. ఇన్ని రకాలుగా మార్చుకోవచ్చు దీన్ని. అర్థమైందా? Yes, sir. దీన్ని Yes, sir. సెడ్ టుని. Said to. ఓకే.
తర్వాత ఓకే సార్. సెట్ టు అయింది. ఇంకేమైంది? కామా తీసేయాలి. ఇప్పుడు వరకు మనం Yes, ఏం sir. చేస్తాం? కంజంక్షన్ వాడాం సార్. టు. దట్. ఇప్పుడు దట్ట వాడం. ఏం చేస్తాం? Yes, sir. ఇఫ్ కానీ వెదర్ కానీ వాడతాం. Yes, sir. ఇఫ్ ఆర్ వెదర్ ఈస్ యూస్డ్ యాజ్ Conjunction. conjunction in the place of that. That. దట్ ప్లేస్ లో ఇఫ్ ని కానీ వెదర్ గాని కంజంక్షన్ గా వాడతాం. అక్కడికి ఎన్ని Yes, sir. ఇక్కడికి ఒక చేంజ్. రెండేండి సార్. ఓకే, రెండు సార్. ఇది రెండోది. Yes, sir. తర్వాత మూడో చేంజ్ ఏంటి అంటే ఇది క్వశ్చన్ కదా. ఆర్ యూ స్పీక్ Yes, sir. అంటే ఈ ఆర్ ఎక్కడ ఉంది? సబ్జెక్ట్ స్టార్టింగ్ సబ్మిట్ సార్ కదా. ఇలా ఉంటే Yes, క్వశ్చన్. sir. ఇదే ఆర్ ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడితే యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ క్వశ్చన్ అవ్వదు కదా. కాదు సార్. ఇప్పుడు ఆర్ ని సబ్జెక్ట్ ముందర పెడితే క్వశ్చన్. ఒకవేళ Yes, అదే sir. ఆర్ ని తీసుకొచ్చి యూ తర్వాత పెట్టామనుకో క్వశ్చన్ అవ్వదు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అని అర్థం. Yes, sir. ఆరు సబ్జెక్ట్ ముందర పెడితే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా అని అవుతుంది. ఏం చేయమంటున్నాడు ఇప్పుడు? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ the question should be changed as an ordinary sentence. ఏం చేయమంటున్నాడు? క్వశ్చన్ ఆర్డినరీ సెంటెన్స్ గా మార్చమంటాడు. Yes, sir. చూద్దాం ఎలాగవుతుంది అది చూద్దాం. ఈ మూడు చేంజెస్ కామన్ గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ సెంటెన్స్ మార్చేస్తుంది. ఫస్ట్ మనకి ఏంటి? షెడ్ ఏమవుతుంది అన్నాను? ఆస్క్డ్. ఆస్క్డ్ క్వశ్చన్. asked me, she asked me. if గాని వెదర్. ఓకే, Yes, sir. ఆర్ ఇఫ్ ఏదో ఒకటి వాడుకోవచ్చు. ఇఫ్ పెడదాం పోనీ. ఇఫ్ Yes, sir. ఇక్కడ ప్రొనౌన్ ఎవరు? యు. సెకండ్ పర్సన్ ప్రొనౌన్ వస్తే దేని పెట్టి మార్చాలా? ఆబ్జెక్ట్ సార్. ఆబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? మీ. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఐ వస్తుంది. ఐ. ఓకేనా? యాక్చువల్ గా ఐకి ఏం వాడతాం? Yes, sir. యామిజార్ లో యామ్ సార్. యామ్ వాడతాం. యామై స్పీకింగ్. యాక్చువల్ అలా రావాలి. అర్థమవుతుందా? నేను ఏం చెప్తున్నాను? Yes, sir. క్వశ్చన్ ఆర్డినరీ సెంటెన్స్ గా మార్చబడుతున్నాను. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గా మార్చమంటున్నాను. ఓకేనా? ఇప్పుడు Yes, sir. మార్చి చూద్దాం. Yes, sir. అలా షీ ఆస్క్డ్ మీ ఇఫ్. ఇప్పుడు ఇక్కడ ఏముంది? యామ్ ఉంది. యామ్ ఏ టెన్స్? ప్రెసెంట్ టెన్స్. Present, sir. మరి పాస్ట్ కి యామ్ కి పాస్ట్ ఐకి ఏం వాడతాం? పాస్ట్ కి ఏంటి? వజ్. Was, sir. యామీజార్లకి పాస్ట్ టెన్స్ వజ్ వర్లో. Yes, sir. ఐ హీ షీ Yes, sir. ఏం వాడతాం? వజ్ వాడతాం. Sir. ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ ఐ ఉంది కదా. Am. Yes, sir. వజ్ ఐ Speaking English. కానీ నేనేం చెప్పి ఇక్కడ క్వశ్చనే. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇక్కడ క్వశ్చనే. Yes, sir. నేను క్వశ్చన్ ని ఆర్డినరీ సెంటెన్స్ గా మార్చాలన్నాను. చూడు, Yes, sir. ఆర్డినరీ సెంటెన్స్ గా మార్చాలన్నాను. ఇప్పుడు ఏం చేస్తే Yes, sir. ఆర్డినరీ సెంటెన్స్ అవుద్ది? ఈ వజ్ని ఇక్కడి నుంచి తీసుకొచ్చి Yes, sir. ఈ వజ్ని Submit తర్వాత పెడితే మామూలు సెంటెన్స్ అయిపోతుంది. అంతేనా? Yes, sir. అలా Yes, పెడతాం. sir. చూడు ఇప్పుడు ఏమవుతుంది అంటే స్టెప్ కింద చెప్తున్నాను అనమాట, ఈజీగా ఉండడం కోసం. షీ Yes, sir. ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాస్, అంతే ఫుల్ స్టెప్. Speaking English. Yes, sir. ఈ రెండు స్టెప్లు తీసేయాలన్నమాట, నీకు అర్థం అవడం కోసం చెప్పాను. అలా Yes, sir. షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాస్ స్పీకింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడతానేమోనని అడిగింది. నేను ఇంగ్లీష్ Yes, sir. మాట్లాడతానో లేదోనని అడిగింది అని అర్థం అనమాట. ఇప్పుడు ఏం చేసాను చూడు, Yes, sir. యాక్చువల్ గా ఈ వాజ్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. Submit. Yes, sir. కానీ ఏం చేసాం ఇప్పుడు మనం? అక్కడ పెట్టాం. Submit. Yes, sir. ఇలా మార్చాలి ప్రతి దాన్ని. Okay, sir. అర్థమైంది సార్. చెప్తాం. రవి సెడ్ టు కృష్ణ, కామా ఇన్వర్టెడ్ కామర్స్ లో, హ్యావ్ యూ సీన్ మీ?
ఓకే, హ్యావ్ యూ సీన్ మీ అన్నాడు. ఇది ఏ టెన్స్? ఇది ఏ టెన్స్? కంటిన్యూస్ సార్. పర్ఫెక్ట్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్ అని డైరెక్ట్ గా వేస్తాం. పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యావ్ హ్యాస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్ అంటే పైది యామిజార్లు, వెబ్ డాట్ ఇన్ఫామ్ టెన్సెస్ చూడు. డైరెక్ట్ స్పీచ్ అంత లాస్ట్ చెప్పడానికి కారణం ఏంటంటే టెన్సెస్ మీద డైరెక్ట్ స్పీచ్ ఈజీగా వస్తాయి. నేను మర్చిపోయి మొత్తం అంతా ఈ లాక్డౌన్ లో చూసుకుంటూ ఉండు. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎందులోకి మారాలి? ఇండైరెక్ట్ స్పీచ్ లో కంటిన్యూస్ టెన్స్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్ మర్చిపోయాం అంతా. పోలే, ఫస్ట్ మోడల్స్ నేర్చుకున్నా కదా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి మార్చాలి. ఒకవేళ కామర్స్ లో పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మారుతుంది అని చూడు. ఒకసారి చేంజెస్ ఉంటాయి. ఫస్ట్ బాగా నెగ్లెక్ట్ చేసేస్తారు అందరూ, సుకుమారిపోయారు బాగానే. ఇంకా అయ్యో నువ్వు వస్తున్నావు. కొంతమంది అయితే సెపరేట్ గా నాకు నోట్స్ పంపిస్తున్నారు ఇండివిజువల్ గా. కొంతమంది అయితే అది లేదు, శుభ్రంగా సుఖమరిగేశారు. లాక్డౌన్ కరోనా అందరినీ పాడు చేసేస్తుంది. ఓకే, హ్యావ్ యూ సీన్ మీ అని ఉంది. హ్యావ్ యూ సీన్ మీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా, దీని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. రవి asked కృష్ణ ఇఫ్ ఇక్కడ ఇప్పుడు ఎవరున్నారు? హ్యావ్ యూ సీన్ మీ. ఇక్కడ యూ అంటే సెకండ్ పర్సన్ పదం. సెకండ్ పర్సన్ ఆబ్జెక్ట్ మార్చాలి. ఇఫ్ హ్యాడ్ అంటే రవి, ఈ అంటే ఎవరు? రవి. కృష్ణ సార్. కృష్ణ హ్యావ్ యూ సీన్ మీ ఇఫ్ హీ హ్యాడ్ సీన్ రవి. అది రాయాల్సింది. అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. లల్లి సెడ్ టు మీ, ఇన్వర్టెడ్ కామర్స్ లో MIA స్టూడెంట్ అడిగింది. లల్లి సెడ్ టు మీ MIA స్టూడెంట్ అని అడిగింది. ఇప్పుడు ఏ టెన్స్ ఇది? ప్రెజెంట్ సార్. ప్రెజెంటేలే. ప్రెజెంట్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్సా, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సా? సింపుల్ ప్రెజెంట్ సార్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. యామిజార్ కంటిన్యూస్ టెన్స్ లోనే కదా ఉంటాయి. ఓకే, రైట్. లల్లి ఆస్క్డ్ మీ, ఏం వాడాలి కంజంక్షన్? ఇఫ్. ఆస్క్డ్ సార్. ఇఫ్ లల్లి ఆస్క్డ్ మీ, if she was a student. If she was a student. ఎందుకు షీ వచ్చింది ఇక్కడ? ఇక్కడ యామ్ ఉంది. యామ్ అంటే ప్రణవం ఉంది. అయి ఉంటే సబ్జెక్ట్ పెట్టి, సబ్జెక్ట్ ఎవరు? లల్లి సార్. లల్లి అంటే అందుకని ఈ షీ అని పెట్టాను అనమాట. కావాలంటే ఇక్కడ లల్లి అని, ఇక్కడ యామ్ ఉంది, ఉందా? యామ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, యామ్ పాస్ట్ టెన్స్ వాజ్. ఏ స్టూడెంట్ లో క్వశ్చన్ ఆర్డినరీ సెంటెన్స్ గా మార్చేసాం. ఎలా వస్తుందట? లల్లి ఆస్క్డ్ మీ ఇఫ్ was she a student? Was she a student అని వస్తుంది. ఓకేనా? ఇది స్టెప్ 1. ఇప్పుడు స్టెప్ 2 లో ఏమవుతుంది? ఈ వజన్ తీసుకొచ్చి ఇక్కడ షీ వాజ్ సరిపోయిందా లేదా? ఆర్డినరీ సెంటెన్స్ స్టెప్. ఇది సెకండ్ స్టెప్. ఈ స్టెప్ డైరెక్ట్ గా రాయగలగాలన్నమాట. నీకు అర్థం అవడం కోసం ఇలా చెప్తున్నాను తప్ప డైరెక్ట్ గా మనం
యాక్చువల్ గా was she a స్టూడెంట్ అని చెప్పి దాన్ని she was a స్టూడెంట్ అని మార్చి ఇక్కడ క్వశ్చన్ మార్క్ Yes, sir. స్టాప్ పెడతాం అక్కడ. తీసేస్తాను సార్. ఎస్ సార్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే సార్. You said to me, comma inverted commas లో, are you smoking ఉంది. ఇప్పుడు ఎలా మారుస్తావు? You asked me. You asked me. ఇక్కడ ఏ ప్రొనౌన్ ఉంది? సెకండ్ sir. సెకండ్ sir. ప్రొనౌన్ ఉంటే ఆబ్జెక్ట్ పెట్టి మార్చాలి. ఆబ్జెక్ట్ Object, sir. Me, sir. అంటే ఇక్కడ ఏమొస్తుంది? I. ఐకి అజ్వర్లో ఏం వాడాలి? I were. వర్ర ప్లూరల్ కి వాడతాం, ఐ సింగులర్ కదా, వస్ వాడతాం. Yes, sir. Yes, sir. ఓకే, ఐ వాజ్. Yes, sir. ఓకే, ఐ వాజ్ స్మోకింగ్. వెదర్ Yes, ఇఫ్ ఐ sir. వాజ్ స్మోకింగ్. ఓకేనా? ఇలా Yes, మారుస్తాం. sir. అదే నోట్స్ నేను ఏం చేశాను ఇక్కడ ఇచ్చాను చూడు, ఇక్కడ క్లియర్ గా ఇచ్చానండి. when the main class is in the past tense and direct speech is when the main class is in past tense and the direct speech is in interrogative sentences and questions, we have to follow the following rules. Questions are two types. One is yes and answer question. Second one is And full answer questions. yes and answer questions. When the direct speech is in yes and answer questions, we have to follow the following rules. Changes here, that is here in the place of that we have to use if or whether as conjunction. నీకు చెప్పాను కదా. Yes, sir. చేంజెస్ Yes, sir. టు ఆస్క్డ్ అని కానీ, క్వశ్చన్ అని కానీ, ఇంట్రాగేటెడ్ అని కానీ, ఎంక్వైరీ అని కానీ మారుతుంది. అండ్ Sir. ఇఫ్ ఆర్ వెదర్ షుడ్ బి యూజ్డ్ యాజ్ కంజంక్షన్. ఇఫ్ ని కానీ వెదర్ Yes, sir. కంజంక్షన్ వాడాలి. Conjunction వాడతాం సార్. అంటే క్వశ్చన్. The interrogative sentence should be changed as an ordinary sentence by following the rules which we already learned. మనకు ఆల్రెడీ నేర్చుకున్న రూల్స్ ఫాలో అయిపోతాం. సేమే ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, Yes, sir. ప్రెసెంట్ కానీ అవన్నీ కామనే. ఈ చేంజెస్ Yes, వాడతాం. sir. ఎగ్జాంపుల్ చూడు, she said to me, do you speak English? She asked me whether did I speak English, first step. She asked me whether I did speak English, second step. She asked me whether I spoke English. మనం ఈ విధంగా రాయగలగాలి డైరెక్ట్ గా. అర్థమైందా? Yes, sir. నేను Yes, sir. స్టెప్స్ చేశాను, అది జాగ్రత్తగా చూసుకొని నీకు అర్థమవుతుంది. ఈ స్టెప్స్ జాగ్రత్తగా Okay, sir. చూసుకొని అర్థమవుతుంది. అర్థమవుతుందా? నేను ఇక్కడ కొన్ని సెంటెన్స్ sir. ఎగ్జాంపుల్స్ తో సహా నీకు ఎన్ని ఇచ్చానంటే కొన్ని సెంటెన్స్ 22 సెంటెన్సెస్ ఇచ్చాను. నేను వీటిని పంపిస్తాను. Yes, sir. ఇంకా టైం అయిపోయింది. ఇంకా నేను వీటిని పంపిస్తాను. Okay, sir. జాగ్రత్తగా చూసుకుని ఆన్సర్స్ చేస్తే వల్ల నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? Yes. Okay, sir. I'm stopping. I shall meet you full answer question with tomorrow. Okay.